లేకపోతే మామూలుగా జరుగుతుంది కానీ జగన్ కావాలని అడ్డుకున్నారు, కుట్ర రాజకీయం అట్లా ప్రచారం చేసుకోవచ్చు అని అనుకున్నారేమో. ఇప్పుడు కిరణ్ చెప్పినట్టు తీరా ఒకవేళ వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ పెట్టాల్సి వస్తే, సైన్ చేయాల్సి వస్తే అది క్రైస్తవుల్లో మాత్రం పెద్ద రివర్స్ ఇది వచ్చే అవకాశం ఉంది. క్రైస్తవుల్లో ఎందుకు ఇంట్లోనే వస్తుంది, ఇంట్లోనే ప్రమాదం కదా అక్కడ డిక్లరేషన్ మీ సంతకం పెడితే. అందువల్ల ఆ డిక్లరేషన్ అలా ఇవ్వాల్సి వస్తే ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ అని మానేశారనుకోవాలా? అట్లా అనుకోవచ్చా? ఇంట్లో ఫుడ్ కూడా బెటర్ సంతకం పెట్టుంటే. ఇంట్లో నో ఫుడ్. వెంకటకృష్ణ గారు తిరుమలలో పోయి డిక్లరేషన్ సంతకం పెట్టి వెనక్కి వస్తే ఇంట్లో ఫుడ్ కూడా పెట్టరు జగన్మోహన్ రెడ్డికి. నాకు తెలుసు కదా, 30-40 ఇయర్స్ రిలేషన్షిప్ ఆ ఫ్యామిలీతో. నాకు ప్రతి ఒక్క విషయం ఆ ఇంట్లో వాళ్ళ విషయం అన్నీ నాకు తెలుసు. 100% ఒప్పుకునేదే లేదు. ఇంకొకటి, కరుణాకర్ రెడ్డి పదుల సంఖ్యలో ఈయన వచ్చాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కావట్లేదు వెంకటకృష్ణ గారు. 5 times ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు, 2 సార్లు ఓదార్పు యాత్ర అప్పుడు వచ్చాడు, ఇంకెప్పుడు వచ్చాడు? అదొక పెద్ద మిస్టరీ. అది ఎట్ట చెప్తున్నాడంటే నెలకొకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి స్వామి దర్శనం తీసుకోబోతున్నట్టు చెప్తున్నాడు ఆయన కరుణాకర్ రెడ్డి. 10 సార్లు నాకు అర్థం కాదు. అది కరుణాకర్ రెడ్డి 10 సార్లు అంటే చాలా సార్లు అని కదా. నాకు తెలిసి వచ్చింది 7 times. ఎప్పుడు రాజశేఖర రెడ్డితో పాటు కూడా ఎప్పుడు తిరుమలకి రాలే అతను. నేను ఎప్పుడు చూడలే తిరుమలలో వచ్చినట్టు. రాజశేఖర రెడ్డి కూడా చాలా తక్కువ తిరుమలకి వచ్చేది, ఎక్కువ వచ్చేవాడు కాదు. ఇప్పుడు నాకు ఇంకొక పెద్ద డౌట్, కరుణాకర్ రెడ్డి కూడా 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతున్నాడా అనేది ఇప్పుడు పాయింట్. అంటే ఫ్యామిలీ 4 గదులలో బైబిల్ చదువుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కరుణాకర్ రెడ్డి పరిస్థితి కూడా అదేనా? ఆయన కూడా 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతున్నాడా? వద్దు కరుణాకర్ రెడ్డి, బయటకు వచ్చి చదవండి, ధైర్యంగా చదవండి అని వాళ్ళకి నేను విన్నపించుకుంటున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఓహో అంటే అది బయట పెడితే ఆ టీటీడీ మొత్తం విషయాలు, దోపిడీలు అవన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారేమో. కానీ ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టినా పెట్టకపోయినా, వచ్చినా రాకపోయినా తిరుమలలో చాలా మార్పు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా నాకు అప్పుడప్పుడు ఎవరో ఒకరు తిరుమల పోయినప్పుడు లడ్డు తీసుకొని వస్తుంటారు. చాలా బాగుంది టేస్ట్, ఇంకా కూడా ఇంప్రూవ్ కావాలి. సో అసలు దీన్ని పక్కన పెట్టి తిరుమలలో ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తాం, ఏ విధంగా ఆ గోవిందుడు నామాలు వినిపించేటట్టు అట్మాస్ఫియర్ ఇంకా కూడా మార్చాలా, అది ఆ పాజిటివ్ థింకింగ్లో పోతాము వెంకటకృష్ణ గారు. అయిపోయింది, ఇంక ఈయన వచ్చాడు, ఈ రచ్చ అయితే ఇతని గోలే వద్దు ఇంకా మనకి తిరుమల నెక్స్ట్ లెవెల్ ఎట్ట తీసుకోపోవాలి. అవును, తిరుమల భక్తులు వస్తే ఒక ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా ఆ వైకుంఠనాథుడు అందరూ ఆశలు, వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ వాళ్ళని సంతోషంగా వెనక్కి పంపిస్తూ, ఆయన సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఆయన సంతోషంగా ఉంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఆయన సంతోషం పెడితే మనం అందరం సంతోషంగా ఉంటాము. కాబట్టి మనం ఒక పాజిటివ్ యాంగిల్లో ఇంకా కష్టపడి, ఇప్పుడు కిరణ్ కానీ వీళ్ళందరూ అక్కడ స్వామి కోసం పనిచేసే వాళ్ళందరూ అక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నాం, కొన్ని మనకు తెలియకుండా కూడా తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు ఐడెంటిఫై చేసి, ఆ తప్పులు ఇమీడియట్గా బాబు గారి దృష్టిలో పెట్టి, ఆ జేఈఓ దృష్టిలో పెట్టి, ఈఓ దృష్టిలో పెట్టి అవి కరెక్ట్ చేసి, మంచి వాతావరణం, పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనమే కాదు మఠాధిపతులు ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఆచార్యాలు మనకేం తెలియదు, వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా ఏ విధంగా ఆ ఆచారాలు, మొన్న నూనెను ఆ ఒత్తులు కూడా బాగాలేవని నాకు ఒక మఠాధిపతి పెద్ద ఆయన అసిస్టెంట్ నాకు మెసేజ్